హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం, ప్రభుదినం. పునరుద్ధానుడి గురించి, మన పునరుద్ధానుడైన ప్రభువుని గురించి మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన రక్షకుడని, సజీవుడని, జీవము గల దేవుడని, ఆయన అందరికీ ప్రభు అన్న సంగతి ఈ ఆదివారం మనం మరొకసారి ధ్యానించి ఆరాధించాలి, అందరికీ ప్రకటించాలి. ఆదివారం పడకల మీద ఉండకండి. విశ్రాంతి దినం అంటే శరీరానికి కాదు, మన దేవునిలో మనం ఆనందించే రోజు ఇది. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. ప్రభు దినమును ఘనపరచుటకు, ప్రభు దినమని నాయన మేము ఘనముగా ఆచరించుటకు సహాయం చేయము. సమాజముగా కూడుకోమన్నావు కనుక నీ మందిరములకు వెళ్ళుటకు, నీ నామాన్ని మహింపరచుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఏంటండి మందిరానికి వెళ్ళమంటారు, మళ్ళీ మీరు చెప్తున్నారు ఏంటి అంటారా? మందిరాలకు మరి కొంతమంది మందిరాలు 11 o'clock ఉంటాయి, 10 o'clock ఉంటాయి, 8 o'clock ఉంటాయి, 6 o'clock ఉంటాయి కొన్ని మార్నింగ్. మరి ఈ రోజున అనేక సర్వీసెస్ ఉన్నాయి, ఒక్కొక్క సర్వీస్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. సో ఆదివారం అంతా ప్రభు దినమే, కానీ చాలామంది వాళ్ళ ఆదివారం అంతా ప్రభు సన్నిధిలో గడపరు కదా. చర్చిస్లో షార్ట్ సర్వీసెస్కి వెళ్ళాలని ఆశపడుతున్నారు. ప్రభు దినాన్ని ప్రభుకే అర్పించండి, ఆయన కొరకు వాడండి. ముఖ్యంగా మనం ఆలయానికి వెళ్ళేది ఎందుకు? ఆచారంగానా, అలవాటుగానా? అక్కడ ఒక తతంగం, అంటే ఒక క్రమం జరుగుతుంది. కొన్ని చర్చెస్లో అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత కొన్ని పాటలు, కొన్ని బైబిల్ రీడింగ్లు, కొన్ని అనౌన్స్మెంట్స్, మళ్ళీ కొన్ని పాటలు. కొన్ని చర్చెస్లో ఎవ్రీ సండే కూడా సాక్ష్యాలు. ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి దేవుని వాక్యం. అప్పటికే అందరూ అలసిపోయి ఉంటారు. ఆ దేవుని వాక్యం చాలా తక్కువ సమయంలో, ఆ మిగిలిన సమయంలో బోధించాలంటారు. అసలు మనం మందిరాలకు వెళ్ళేదే దేవుని మాటలు వినటానికి. మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివారా? చదివామంటున్నారా? ఎన్నిసార్లు చదివారు? ఎంతగా ధ్యానిస్తూ చదివారు? ఎంత సారాన్ని మీ హృదయంలో పెట్టుకున్నారు? దేవుని వాక్యము జీవము గల దేవుని వాక్యం ఇది. దేవుడు ఊదాడంట, ఆయన ఊపిరి ఇందులో ఉంది, ఆయన మనస్సు ఇందులో ఉంది, ఆయన ప్రణాళికలు బైబిల్లో ఉన్నాయి, ఆయన తలంపులు బైబిల్లో చూడగలం, ఆయన గొప్పతనాన్ని మనం ఆయన వాక్యంలో చూడగలం. పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో ఆనాటి గ్రంథకర్తలు రాశారు. ఇంచుమించు 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరముల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. అందులో రాజులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పామరులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. ఎవరు రాసినా, ఏ భాషలో రాసినా అవన్నీ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడినవి కనుక ఈనాటికి వాటి విలువ అలాగే ఉంది. తవ్వే కొలిది దేవుని యొక్క మర్మాలు ఆయన వాక్యములో నుండి బయలుపడుతూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సర్చ్ ద స్క్రిప్చర్స్. బైబిల్లో వాక్యాలను పరిశీలించండి. మామూలుగా చదవటం వేరు, పరిశీలించి చదవటం వేరు, పరిశోధన కొరకు చదవటం వేరు, అనునయించుకొని చదవటం వేరు. ఆ వాక్యాన్ని చదివిన వాక్య ప్రకారంగా జీవించినట్లు ప్రార్థనాపూర్వకంగా చదవటం మరొక వంతు. మందిరాలకు వెళ్ళినప్పుడు మనకు ఒక ప్రేరేపణ అక్కడ కలుగుతుంది. వాక్యం మీద ఆసక్తి అక్కడ కలగాలి. వాక్యంలో ఉన్న సత్యాలు మన హృదయాలను ఆకర్షించాలి. మన ప్రతి అవసరత తీరుస్తుందండి. దేవుని తలంపులన్నీ మనకు బయలుపరచబడతాయి. దేవుని ఉద్దేశాలు మనకు బయలుపరచబడతాయి. దేవుని మందిరాలకు వెళ్ళేది దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, నేర్చుకోవటం కోసం. చూడండి, ఒక చిన్న డిగ్రీ చేయాలంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదువుతున్నారు.
మరి దేవుని గురించి పరిశోధన చేయుటకు, దేవుని గురించి తెలుసుకున్నటకు, దేవుని యొక్క గొప్ప కార్యాలను అనుభవించుటకు మన బ్రతుకు దినములన్నీ ఆయన వాక్యాన్ని ధ్యానించిన కావలసినంత పొక్కిసం ఆయన వాక్యంలో ఉందండి. చాలా చర్చెస్లో ఇవాళ వాక్యం తగినంతసేపు లేదు అని చాలామంది చెప్తుంటారు. మందిరంలో ఎన్ని విషయాలున్నా, ఎన్ని పాటలు పాడుతున్నా, ఎన్ని ఆర్భాటాలు చేస్తున్నా ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుని వాక్యం ధ్యానించుటకు ఇవ్వాలి. దేవుని వాక్యమును బోధించుటకు ఇవ్వాలి. ఒక దైవ సేవకుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి తన హృదయాన్ని సిద్ధపరచుకొని వాక్యములోని మర్మాలను వివరించాలి. We need to unlock the greatness of God, the grace of God, the power of God. దేవుని శక్తిని, దేవుని కృపను, దేవుని ప్రేమను మనం దోచుకోవాలి, సంపాదించుకోవాలి. ఊరికి ఆచారంగా చర్చికి వెళ్ళి రావడం వల్ల ప్రయోజనం లేదండి. ఈరోజు ఏ వాక్యం ద్వారా మనం ప్రేరేపించబడుతున్నాం? కొన్ని విశ్వాసాల మందిరాలలో కూడా పాపాలు ఒప్పుకోమనే సబ్జెక్టుతోనే ఆగిపోతారు. ఎన్నిసార్లు ఒప్పుకుంటారు పాపాలు? ఒక్కసారి ఒప్పుకుంటే చాలు. మళ్ళీ మళ్ళీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. నిజంగా నీవు నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే యేసుక్రీస్తు రక్తము నిన్ను పవిత్రుడిగా చేసేసింది. ఒకవేళ అనుదినము మన నడతలో కలిగే లోకమాలిన్యం నుండి మళ్ళీ మళ్ళీ కడగబడటం అవసరమే కానీ రక్షణ ఒక్కసారే. ఈ రోజున చాలామంది ఇంకా ఏబిసిడీలే నేర్చుకుంటున్నట్టు సంవత్సరాల తరబడి ఆ ఫస్ట్ మెట్లోనే ఉండిపోవటం చూస్తున్నాం. కొంతమంది అసలు ఆ మొదటి మెట్టు గురించే మాట్లాడరు. మారు మనస్సు పొందమన్న సబ్జెక్టే ఉండదు. అదేదో క్రైస్తవ కుటుంబంలో పుట్టేసిన మొలాన వారు మంచి విశ్వాసులని, వాళ్ళు చిన్నప్పటి నుంచి క్రైస్తవ సండే స్కూల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రక్షించబడిపోయారని అనుకుంటూ ఉన్నారే కానీ రక్షణ వ్యక్తిగతమైనదన్న సంగతిని గుర్తెరగడం లేదండి. బాప్తీసం పొందితే చాలనుకుంటున్నారు. చాలదు. బాప్తీసం బహిరంగంగా నువ్వు చెప్పే సాక్ష్యం. నీ అంతరంగంలో మార్పు కలగాలి, మారు మనసు పొందాలి. మన మందిరానికి వెళ్ళినప్పుడు అన్ని రకాల స్థితిగతుల్లో ఉంటారు. ముఖ్యంగా ఆదివారం అన్నప్పుడు విశ్వాసాల కోరికది. మరి ముఖ్యంగా ప్రభు బలలో పాలుపంపులు పొందేవారు, నమ్మి బాప్తీసం పొందినవారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అన్వేషించినప్పుడు గతాన్ని గురించే కూర్చోకుండా నిన్నటిది హిస్టరీ అండి, రేపటిది మిస్టరీ. నిన్నంతా ఓ చరిత్ర, దాన్ని ఎవరు మార్చలేరు, అయిపోయింది అది. రేపు ఏంతో తెలియదు, రేపు ఏ రహస్యం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది అయోమయం. ఇట్స్ ఎ మిస్టరీ. ఓన్లీ గాడ్ నోస్. కాబట్టి నిన్నటి దాని గురించి దిగులు పడిపోతూ ఉండాల్సిన అవసరం లేదు. రేపటి గురించి బాధపడిపోతూ అవసరం లేదండి. ఈరోజు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడు ఆ సమయం నీ బ్రతుకు అంతటికీ దీవెనకరమైన సమయముగా ఉండినట్లు ఉపయోగించుకోవాలి. ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు. ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన మందిరంలో ఉన్నవారిని దేవుడు దీవిస్తాడు. ఆయన మందిరంలో నివసించు జనులు సమాధాన సంతోషం కలిగిన వారిగా జీవిస్తారు. కాబట్టి మన జీవితాల్లో అటువంటి అనుభవం కలగాలి. అంతేగాని అయిపోయిన కథలు చెప్పుకుంటూ కూర్చోటమో, ప్రవచనాలు అంటూ ఏవో జరగబోయే విషయాల గురించి మాట్లాడుకొని ఏదో అయిపోయింది అన్నట్టుగా అప్పుడే చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టడమో కాదండి. దేవుడిచ్చిన వాగ్దానాలు ఉంటే వాటిని పట్టుకుందాం, వాటిని ప్రభు ముందు పెడదాం, వాటి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు మందిరం ఇస్తానన్నాడు అన్న వెంటనే చప్పట్లు కొట్టేస్తారే కానీ ప్రభా ఆ మందిరంలో విషయంలో నేనేం చేయాలి అని కానీ, ఆ మందిరం ఇచ్చే వరకు ప్రభా నేను నిన్ను విడిచిపెట్టమనే ప్రార్థన కానీ కనపడతలేదు. వాళ్ళు మందిరంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవునితో గడిపిన సమయానికంటే మందిరంలో ఉన్న విశ్వాసులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
మందిరం ఆలస్యంగా రావటం, మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఆలస్యంగా ఇంటికి వెళ్ళటం ఈ రోజున అనేక క్రైస్తవులకి అలవాటైపోయింది. అందువల్లే మనం ఎన్ని దీవెనలు దేవుడు దీవించినా మనకి అవి మిగలటం లేదు. వాక్యం విన్న తర్వాత నువ్వు ఎప్పుడు మాట్లాడటం మానాలి, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. విన్న మాటలు జీర్ణించుకోవాలంటే, నీ హృదయంలోనికి దిగాలంటే నువ్వు వెంటనే మర్చిపోయే లోక మాటల్లో తగ్గితే మిగిలిన విషయాలతో మాట్లాడుతూ పనుల భారం మీద పడ్డావంటే పరిశుద్ధాత్మని కార్యం నీ జీవితంలో జరగదు. ఆలోచించేయండి, ఎంతమంది జీవితాల్లో మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత తృప్తిగా ఉంటున్నారు. వెళ్ళేటప్పుడు ఒకవేళ బద్ధకంగా నీరసంగా వెళ్ళినప్పటికీ మందిరం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు నూతన బలం పుంజుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పుంజుకుంటారు బైబిల్లో ఉంది. మరి ఎందుకు మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యథాస్థితికి దిగజారిపోతుంటే మీరు దేవుడితో సమయం గడపలేదు, దేవుడు వాక్యము చదవలేదు. బైబిల్లో పఠనము చర్చెస్లో ఉంటాయి, కానీ చాలా క్లుప్తమైన బైబిల్ పఠనాలు ఉంటాయి. అందుకే ఆదివారం కనీసం 5 అధ్యాయాలు మీరు చదవటం అభ్యాసం చేసుకోండి. రోజు 3 అధ్యాయాలు. 10 సంవత్సరం ఈ రోజు కల్లా ఒకసారి బైబిల్ అంతా తీరిగ్గా చదివి ముగించుకోవచ్చు. ఎంతమంది జీవితంలో ఈ రోజున ఆశీర్వాదం ఉంది? ఎంతమంది నిజంగా నేను బైబిల్ చదువుతున్నాను, బైబిల్ నా హృదయంలో భద్రపరుచుకుంటున్నాను, దేవుని మనస్సును నేను ఎరిగాను అని చెప్పగలుగుతున్నారు? ఈరోజు సేవకులను చూస్తే సేవకులు కూడా బైబిల్ని చదవకుండానే ప్రసంగాలు చేస్తున్నారు. అదెట్ట కుదురుద్దంటే కంప్యూటర్ ఉంది కదా, అందులో నోట్స్ ఉంటాయంట, అది ఉంటుంది ఇది ఉంటుంది, దే ప్రిపేర్. కంప్యూటర్ మీద ఆధారపడుతుంది. పరిశుద్ధాత్ముడు నీకు ప్రత్యక్షతలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తిమోతికి రాసిన రెండో పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉంది. అవునండి, దేవుని వాక్యము చదివి దైవజనుడు సిద్ధపడి ఆ వాక్యాన్ని అందించాలి. ఎందుకు? బోధించటానికి, ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి అందు శిక్ష చేయటానికి. ఈరోజు మనుషులకు గద్దింపులు వద్దు, దిద్దుబాట్లు వద్దు. కొంచెం గట్టిగా గద్దిస్తే నేను ఆ చర్చికి రాను, నేను ఇంకో చర్చికి పోతాను, అలా ఏమైనా అనుకుంటున్నారు మీరు? అలా మారిపోయారు ఇప్పటికే చర్చెస్. మిమ్మల్ని గద్దించేవారు మీ మేలు కోరినవారు. తండ్రి తను స్వీకరించిన కుమారుని గద్దించి శిక్షిస్తాడు. దేవుని ప్రేమను మనం గుర్తించినట్లయితే ఖండిస్తున్నాడు అంటమే కానీ దాన్ని మనకి సరిచేస్తున్నాడు, మనల్ని పరిపూర్ణంగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనం నిలకడగా ఉండాలి. అది చూడండి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన తెలుసుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. నిలకడగా ఉండు. వాక్యం నాకు తెలుసు అని చెప్పటం కాదు, వాక్యము చదివిన వాక్యము, విన్న వాక్యం పట్టుకొని దాని పట్ల స్థిరంగా ఉండు. నిర్ణయాలు మార్చుకోవద్దు, మార్గాలు మార్చుకోవద్దు, అవకాశవాదులుగా మారొద్దు. మారని ప్రభు మనకున్నాడు. నా దేవుడు ఈ వారంలో నాకేం చెబుతాడో, ఈ నెల కొరకు నాకేముందో, ఈ కొత్త సంవత్సరం పట్ల నా తలపులు ఏంటో అని ఇంకా మనకి ఆరాటం ఉండకపోతే ఆయన నడిపింపులు ఎలా కలుగుతాయి? మన తప్పులు ఎవడండి తిద్దేది? మేలు కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతారు. మనల్ని పొగిడేవారిని మెచ్చుకుంటున్నామే కానీ మనల్ని ఖండించేవారిని ఎందుకు మనం అంగీకరించలేకపోతున్నాం?
వాక్యంతో ఖండించే దైవజనులు. వ్యక్తిగతంగా ఎటువంటి కోపతాపాలు ఉండవు కాదు. వాక్యంతో హెచ్చరిస్తున్నప్పుడు అవి స్వీకరించండి, ఆశీర్వదించబడతారు. చర్చికి వెళ్ళినప్పుడు మీరు ఇంటికి వచ్చేటప్పుడు ప్రభువుని అడగండి, ఈరోజు నేను మందిరంలో నేనేం నేర్చుకున్నాను, ఏ వాక్యం నేర్చుకున్నాను, ఏ పాట నా హృదయాన్ని స్పందించింది, ఏం ప్రార్థన చేశాను, ఏ విషయం విన్నప్పుడు నీ ముందు పెట్టాను అని నువ్వు అనలైజ్ చేసి నీ పేపర్లో రాసుకో. దేవుడు అద్భుతంగా నీ కొద్ది రోజులు నువ్వు తిరిగి చూసేటప్పటికి నీ హృదయ వాంఛలు తీర్చటము, నీవు అడిగిన దాన్ని నెరవేర్చడము చూడగలుగుతావు. కాబట్టి ఈ రోజు నుంచి మందిరాలకు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని పరిశోధించండి. దైవజనుడు వివరిస్తున్నప్పుడు రిఫరెన్స్ని చూసి రాసుకోండి, వాటి మీద ధ్యానించండి. దైవజనుడు చెప్పిన సందేశం కంటే అతి అవసరమైన, నీకు అవసరమైన సందేశాన్ని ప్రభువు నీకు ధ్యానిస్తున్నప్పుడు అనుగ్రహిస్తాడు. ఎస్, చర్చికి వెళ్ళేది మనం పురికొల్పబడటానికే కానీ అంతే చాలదు. చర్చి మట్టుకు భక్తి కాదు, ఇంత బయట ఆయన సాక్షులుగా జీవించాలి. తలవచ్చండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మరోసారి నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీ సౌరక్తాన్ని ప్రోక్షించే తండ్రి, మాకు కావాల్సిన అభిషేకమును దయచేయండి. ఈ లాక్డౌన్ బెదిరింపు ఉన్నప్పటికీ మేమందరము నీ నామములో కూడి వచ్చి తండ్రి, సంఘముగా ఏకముగా ప్రార్థించినప్పుడు ప్రపంచవ్యాప్తముగా ఉద్యోగ జ్వాలలు రగులుకొట్టమని, అపవాది క్రియలు లయపరచబడతామని, ఆ పేరు పెట్టబడిన నా ప్రజలు తమ తాము తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచి నన్ను వెతికి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరిచి వారి పాపములు క్షమిస్తున్నావు కదా. దేవా, నీ గొప్ప కార్యాలు మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలో జరుగుటకు సహాయం చేయి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మీరు ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి, తప్పక దేవుడు జవాబిస్తాడు. మందిరాలకు వెళ్ళండి, దేవుని ఆరాధించండి. మీకు అనుకూలమైన సమయంలో యూట్యూబ్లో ఇచ్చే ఈ సందేశాలు కూడా వినండి. అలాగే ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం కల్వరి చర్చిలో జరిగే లైవ్ను మీకు కూడా ఒక సెషన్ ఫార్వర్డ్ చేస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వినండి. వాక్యం లేక, మందిరాలు లేక బాధపడుతున్న వారందరూ ఈ లైవ్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నారు కనుక ప్రభు చిత్తమైతే ఎవ్రీ సండే 11 o'clock 11 గంటలకి లైవ్ ఇస్తున్నాం. మీ అనుకూలతను బట్టి చర్చికి వెళ్ళకముందు కానీ, వెళ్ళి వచ్చిన తర్వాత కానీ కల్వరి ఆదివారం ఆరాధనలో చెప్పే ఈ వాక్యం కూడా మీరు ఆలకించి దైవాశీస్సులు పొందండి. ఇదిగో విజయవాడలో కల్వరి ఉద్యోగ సభలు 13, 14, 15 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నామని మీకు విన్నవించుకున్నాం, తెలియజేసుకున్నాం, ప్రకటన చేశాం. మరి మీరు 42 సంవత్సరాల ఈ పరిచయలు అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి కానీ, ఇటు చిత్తూరు కానీ, అటు నెల్లూరు జిల్లా కానీ, మరి ఇటు చెన్నై కానీ, అటు హైదరాబాద్ కానీ, ఎక్కడైనా సరే గెట్ టుగెదర్లు పెట్టిన మరి పలు ప్రాంతాల్లో ఉన్నవారు కానీ, ఈ పరిచయం ద్వారా మేలు పొందిన వారైతే ఈ కల్వరి ఫెలోషిప్ యొక్క 42వ వార్షికోత్సవంలో మా ఆనందంలో మీరు కూడా పాల్గొవాలని, మీరు వచ్చి మీ సాక్ష్యాలు పంచుకోవాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. విజయవాడ 13, 14, 15 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మాత్రమే బిషప్ అజ్రయ స్కూల్ గ్రౌండ్స్లో విజయవాడ. ఇంకా వివరాలు కావాలంటే కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ప్రభుత్వమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతటి దేవుని మహాకృప మీ తోడైన గాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 42వ వార్షికోత్సవ కూడికలను ఈసారి విజయవాడలో బిషప్ అజ్రయ స్కూల్ కాంపౌండ్లో జనవరి 13, 14, 15 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ 3 రోజుల సభకు తప్పకుండా హాజరై దైవాశీర్వాదాలు పొందండి. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేయండి, లేక కాల్ చేసి తెలుసుకోండి.
తప్పకొస్తారు కదా. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి ఆశ కలుగున్నాను. రండి, ప్రభువును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఉదయ